హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? చాలా బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో, కొంతమంది కామెంట్ చేస్తున్నారండి. మీరు చాలా స్లోగా మాట్లాడుతున్నారు, ఫాస్ట్‌గా మాట్లాడండని. సో, దానికే ట్రై చేస్తున్నాననమాట. ఎక్కడైనా మిస్టేక్స్ వస్తే కొంచెం వదిలేయండి. ఓకేనా? సో, ఇవాళ అయితే గోల్డ్ డిపాజిట్ స్కీమ్ గురించి మీకు చెప్తానండి. గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది మనకి స్కీమ్స్‌లో కల్లా బెస్ట్ స్కీమ్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే మనకి పనికిరాని బంగారాన్ని అంటే పనికిరాని మీన్స్ మనకి యూజ్ లేనిది అంటే ఇంట్లో వాడలేనిది గానీ, విరిగిపోయినవి ఏమైనా గానీ ఐటెమ్స్ ఏమైనా ఉంటాయి కదా! గోల్డ్ ఐటెమ్స్. అవి మనం చక్కగా తీసుకెళ్ళి వితౌట్ మనకి నష్టం రాకుండా అంటే గోల్డ్ వాల్యూ అనేది మనకి అమ్మితే ఆహ్, కొంచెం లాస్ ఒస్తది గదా! సో, అలా రాకుండా మనము గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టేసి ఆహ్, తీసుకోవచ్చనమాట కొత్త ఆర్నమెంట్. దానికి ప్రాసెస్ చెప్తాను నేనిప్పుడు. ఫస్ట్ ఒక గోల్డ్ డిపాజిట్ స్కీమ్ చేయాలనుకున్నప్పుడు మనకి ఒకవేళ ఒక 12 గ్రామ్స్ అనుకోండి. సారీ 12 గ్రామ్స్ అంటే 1 ½ కాసు వస్తది. 16 గ్రామ్స్ అనుకుందాం. 16 గ్రామ్స్ అనుకుందాం అంటే ఒక కాసు. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఈ డిపాజిట్ స్కీమ్‌లో మనకి మనీతో సంబంధం ఏమి ఉండదండి అసల. మనం ఎన్ని గ్రామ్స్ డిపాజిట్ చేస్తున్నామనే దానితోనే సంబంధం అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 గ్రామ్స్ మీరిచ్చారు కదా! ఈ 16 గ్రామ్స్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆహ్, చెక్ చేసుకుంటారండి. ప్యూరిటీ చెక్ చేసుకుంటారు. ప్యూరిటీ ఉంటదనమాట. ప్యూరిటీ చెక్ ఉంటది. ఆ ప్యూరిటీ చెక్ ఏంటంటే అది 22 క్యారెట్సా, 18 క్యారెటా, ఇంకా తక్కువ క్యారెట్సా అనేది చెక్ చేసుకోవాలి గదా వాళ్ళు. అప్పుడే వాళ్ళు దానికి ఇవ్వగలరు. రిటర్న్ మళ్ళీ మనకి అదే వెయిట్‌లో మనకి ఇవ్వగలరు కదా! సో, అందుకని ఫస్ట్ ప్యూరిటీ అయితే చెక్ చేసుకుంటారు. అది 22 క్యారెట్స్ ఉంది అనుకోండి ఓకే. అది 22 క్యారెట్స్ లేదు అనుకోండి, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది 22 కాకుండా 18 క్యారెటో, 20 క్యారెటో ఉందనుకోండి. మనకి 22 క్యారెట్స్ రేట్ ఎంతుందో 1 గ్రామ్ కాస్ట్ 1 గ్రామ్ 22 క్యారెట్ గ్రామ్ కాస్ట్ ఎంతుందో ఆ రోజు, ఆ గ్రామ్ దాన్ని బట్టి మనకి వెయిట్ అనేది హోల్డ్ అవుతదనమాట. అంటే ఇప్పుడు మీరు 16 గ్రామ్స్ ఇచ్చారు. 22 క్యారెట్స్ లేదు 18 క్యారెట్స్ ఉంది. సో, మనకిప్పుడు ఇది 16 గ్రామ్స్ ఉండదనమాట. 22 క్యారెట్స్‌ని 18 క్యారెట్స్‌గా మారుస్తున్న ప్రాసెస్‌లో మనము ఇక్కడ గ్రామ్స్ అనేది లాస్ అవుతామనమాట. ఎందుకంటే ప్యూరిటీ లేదు కాబట్టి. అర్థమైందా మీకు? క్లియర్‌గానే చెప్పాను. ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి చెప్తాను. ఇది మనకి 22 క్యారెటే ఉంది అనుకోండి. ఈ 16 గ్రామ్స్‌ని మనము ఆహ్, ఫిక్స్ చేసేస్తామనమాట. అంటే డిపాజిట్ చేసేసినట్టేననమాట. 16 గ్రామ్స్ డిపాజిట్ అయిపోతది. అయితే ఇది మనము 11 మంత్స్ వెయిట్ చేయాల్సుంటది. 11 మంత్స్ వెయిట్ చేస్తే మనకి 0% వీఏ. వీఏ అనేది 0% ఉంటది. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్న ఆర్నమెంట్‌కి గాను జీఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటదండి. అంటే 1,00,000కి 3,000 చొప్పున మీరు ఎన్ని లాక్స్ ఐటెమ్ తీసుకున్నారో దానికి జీఎస్టీ ఉంటదనమాట. అంటే ఇప్పుడు మీరు 16 గ్రామ్స్‌కి ఎంత కాస్ట్ అవుతుంది దాన్ని బట్టి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 16 గ్రామ్స్ అంటే మనకి ఆహ్, 2,15,000 2,50,000 ఉంటుంది కదా! సో, 6,500 అలాగా జీఎస్టీ అయితే కంపల్సరీ ఉంటదండి. జీఎస్టీని మనం ఏ విధంగానే తప్పించుకోలేము. ఆఫ్‌కోర్స్ మనం జీఎస్టీ పే చేసి తీసుకోవడం వల్ల గవర్నమెంట్‌కి ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మంచిదని కూడా నేను అనుకుంటున్నాను. అండ్ ఇదైతే మనము ఈ డిపాజిట్ చేసినప్పుడు ఒక బాండ్ ఇస్తారు మనకి. సో, ఆ బాండ్‌నయితే జాగ్రత్త పెట్టుకోవాలనమాట. సో, ఆ బాండ్‌లో ఏంటంటే 16 గ్రామ్స్‌కి మనకి డిపాజిట్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి మనం 11 మంత్స్ తర్వాత 16 గ్రామ్స్ వెయిట్‌లో మనము తీసేసుకోవచ్చనమాట. అది కూడా ఎప్పుడు 22 క్యారెట్స్ అయ్యుంటే మనం ఇచ్చిన ఓల్డ్ ఆర్నమెంట్. అంతే తప్ప దానికి పాత బంగారం రేటు కట్టడం అది ఏమి ఉండదండి. అది ఒకవేళ 18 క్యారెట్ గాని అయ్యుంటే గనక 18 క్యారెట్ రేట్ వేసి ఆ రేట్‌కి ఎన్ని గ్రామ్స్ ఒస్తాయో ఆ గ్రామ్స్‌కి మనకి లాక్ చేస్తారనమాట. మీకు క్లియర్‌గా అర్థమైంది గదా! సో, ఇదనమాట. ఓల్డ్ డిపాజిట్ స్కీమ్ గురించయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇదనమాట. బట్ ప్రెజెంట్ ఇది ఖజానాలో అయితే లేదండి. తీసేసారంట. మీరు వేరే షాప్స్‌లో ట్రై చేయండి. ఈ స్కీమ్ అయితే
డెఫినెట్‌గా వర్క్ అవుతుంది. ఈ స్కీమ్ మనము జాయిన్ అయినప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇయర్ ప్రెజెంట్ మంత్‌లో అంటే ఆగస్ట్ మంత్‌లో ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ స్టార్ట్ చేశారనుకోండి. దీంతో పాటు రన్నింగ్‌గా మంత్లీ స్కీమ్ కూడా ఒకటి స్టార్ట్ చేసుకొని ఆల్టర్నేట్ కాదు. దీంతో పాటు మామూలుగా గోల్డ్ స్కీమ్ నార్మల్ గోల్డ్ స్కీమ్ ఉంటది కదా! మంత్లీ స్కీమ్. అది కూడా చేసుకున్నారనుకోండి. దీనికి వీఏ ఉండదు. ప్లస్ ఈ గోల్డ్ స్కీమ్‌కి వీఏ ఉండదు. ఓవరాల్ 11 మంత్స్‌కి 2 కలిపి మనము ఒక బిగ్ గవర్నమెంట్ తీసుకోవచ్చనమాట. అంటే ఈ 16 గ్రామ్స్‌కి తర్వాత మంత్లీ పే చేసిన ఈ స్కీమ్‌లో మనకు ఒకవేళ 9 గ్రామ్స్ అక్యుములేట్ అయిందనుకోండి. అప్పుడు 16+9 25 గ్రామ్స్‌కి మనము పెద్ద గవర్నమెంట్ తీసుకోవచ్చనమాట. సో, ఇదండి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే. సో, ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కాకుండా మనకి ఈ గోల్డ్ ప్లేస్‌లో మనీ కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. దాన్నే మనము ప్రీ బుకింగ్ స్కీమ్ అంటారండి. ఆ బుకింగ్‌లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2,00,000 ఉందనుకోండి. ఈ 2,00,000 మీరు డిపాజిట్ చేసుకోవచ్చనమాట. మనం ముందు చెప్పిన స్కీమ్‌లో మనం గోల్డ్ డిపాజిట్ చేసుకున్నాం కదా! ఇక్కడ ఏంటంటే మనీ డిపాజిట్ చేసుకుంటాము. ఈ 2,00,000 గాను మనకి ఒక 13 గ్రామ్స్ అలాగా వచ్చిందనుకోండి. రేట్ ప్రకారం ఆ రోజున్న రేట్ ప్రకారం ఇంతొచ్చిందనుకోండి. నేను ఎగ్జాక్ట్‌గా చెప్పట్లేదు. సో, ఈ గ్రామ్స్ అనేది మనకి లాక్ అయిపోతాయన్నమాట. ఇది కూడా మనము ఒక బాండ్ ఇస్తారు. ఈ డిపాజిట్ చేసినప్పుడు ఈ 13 గ్రామ్స్‌కి మనకి ఒక బాండ్ ఇస్తారనమాట. ఆ బాండ్‌ని మనం దాచిపెట్టుకోవాలి. ఆఫ్టర్ 11 మంత్స్ మనకి ఈ 13 గ్రామ్స్‌లో ఆర్నమెంట్ తీసుకోవచ్చు వితౌట్ వీఏ. వితౌట్ వీఏ 0 అనమాట. ఓకేనా? ఇలా అనమాట. ఇది తీసుకోవచ్చు. మనకి 11 మంత్స్ తర్వాత ఇది తీసుకున్న తర్వాత 11th మంత్ ఒక గ్రామ్ కాస్ట్ ఇక్కడ ఉన్నదానికన్నా పెరిగినా, తగ్గినా మనకి లాక్ అయినప్పుడు ఉన్న అమౌంట్‌కి ఎంతొస్తుందో అంతే ఇస్తారు తప్పితే, ఇప్పుడు రేటు తగ్గింది కదా! పెంచండి అంటే అది అవ్వదు. ఒకవేళ పెరిగింది కదా! అంటే మనం తగ్గించమని అడగం కదా! అలాగే తగ్గినా కూడా అడగడానికి ఉండదు. అంటే మాక్సిమం తగ్గే ఛాన్సెస్ అయితే తక్కువ. సో, ఇదొచ్చేసి లంసమ్ అమౌంట్ అనమాట. లంసమ్ అమౌంట్ మనము డిపాజిట్ చేస్తాం. ఇదొచ్చి గోల్డ్ డిపాజిట్ చేస్తాము. సో, ఇదనమాట ఇవాల్టి వీడియో. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. మాక్సిమం నేను ఫాస్ట్‌గా చెప్పడానికి ట్రై చేశాను. ఫాస్ట్‌గా చెప్పానా లేదా, మీకు అర్థమైందా లేదా అనేది నా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. సో, ఇంకా మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. 1K ఆర్ 2K వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు రావట్లేదండి. సో, నాకు కూడా హెల్ప్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల. సబ్స్క్రైబ్ చేసి చూడలేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని నాకు స్టూడియోలో గ్రాఫ్ చూపిస్తుందనమాట. సో, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా హెల్ప్ ఉంటుంది. మీకు కూడా హోమ్ పేజ్ మీద వస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.